రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్వి నాయకులు భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు రవి గౌడ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు 700 కోట్లు బకాయిలో ఉండడం వల్ల పేద విద్యార్థులు స్కాలర్షిప్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, వడ్లూరి సాయి, సూర్య, ముద్దం అనిల్, ఎండి అజ్జు, అనిల్ గౌడ్, ఎస్కే అప్రోచ్, వి శ్రీనివాసరావు, ఎస్ హరీష్, దేవరాజ్, ఎస్కే జాఫర్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రశాంత్ బయటికి రా. జై తెలంగాణ. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వనందుకు నిరసనగా ఈరోజు పాత బస్టాండ్లో భిక్షాటన చేయడం జరిగింది. విద్యార్థులంతా పేద విద్యార్థులే. ఖచ్చితంగా వాళ్ళకు ఫీజు రింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ వెంటనే విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారు, మీరు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ఖచ్చితంగా ఎలక్షన్ల హామీలో అన్ని తెలంగాణలో ఉన్న విద్యార్థులకు అందరికీ స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్లు లేకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామన్నారు. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులను పట్టించుకునే నాదుడు లేడని సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా పేద విద్యార్థులే చదువుతారు కాబట్టి పేద విద్యార్థులే స్కాలర్షిప్ల మీద, ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులకు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లేకపోతే విద్యను దూరం చేసే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, మేము బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో మనకు రావాల్సిన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ఖచ్చితంగా విడుదలయ్యే వరకు మా విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇదొక వినూత్న నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్లు దాదాపు 800 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో బకాయి ఉన్నది. దాదాపు 800 కోట్లు బకాయి ఉంటే విద్యార్థులు మీకు కనబడతలేరా? సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ ఖచ్చితంగా విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో విద్యార్థుల సత్యంతో తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే. జై తెలంగాణ.